జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే నందిగమ సురేష్ జైల్లో ఉన్న నేపథ్యంలో గుంటూరుకి వెళ్ళి ఆయన పరామర్శించారో అసలు అప్పుడు ఏం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి వెనక ఎవరో ఉన్నారు, పెద్ద కుట్ర ఉంది అని చెబుతున్న నేపథ్యంలో, అంటే అది దాని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉండి ప్లాన్ చేశారనో, లేదంటే తలసిల రఘురాం ప్లాన్ చేశారనో, దేవినేని అవినాష్ ప్లాన్ చేశారనో, వీళ్ళందరినీ వెనకాల జగన్ నుండి ప్లాన్ చేశారా అని చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన అప్పుడు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు విందాం. ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే రైట్, దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు టంగ్ స్లిప్ అయ్యారని అనుకోవాలా. బోసిడీకి అనే పదానికి అర్థం ఏంటంటే రకరకాలుగా చెప్పుకుంటారు, కాకపోతే కాస్తంత సీరియస్గా తీసుకుందని చెప్పాలి వైఎస్ఆర్సీపీ. ఆ పదాన్ని ఇప్పుడు నేను ఉచ్చరించలేను, కానీ ఆల్రెడీ ఆయన చెప్పేశారు కాబట్టి అది ఒక రకంగా రికార్డ్స్ నుంచి తొలగించాలి అని అనుకునే పదం. కానీ మీడియా ముందు అంత బాహాటంగా చెప్పేశారు అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టే పని మళ్ళీ మొదలైందా అనేది కూడా ఖచ్చితంగా విశ్లేషించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అక్కడ జైలు దగ్గర ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని అయితే ఎవరో స్వాగతించరు, ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి దాడులు చేయండి, కొట్టండి, తిట్టండి అని. కాకపోతే వీళ్ళ భావోద్వేగంలో ఆయన చెప్పిన మాట వైసీపీ మీద అభిమానంతోనో, లేదంటే జగన్ గారి మీద ప్రేమతోనో, ముఖ్యమంత్రి మీద అభిమానంతోనో వాళ్ళు తిట్టినప్పుడు వెళ్ళి దాడులు చేస్తారు అనేది, దాడులు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి దాడి చేశారు అనేది. ఏది ఏమైనా ఇది సమర్థించుకోవడం అని అనుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక్కసారి అంటే వైసీపీ అభిమానులకు, వైసీపీ కార్యకర్తల్లో జోష్ తీసుకొచ్చేందుకు ఆ బోసిడీకి అనే పదానికి అర్థం ఆయన అచ్చ తెలుగులో మరొకసారి రిపీట్ చేసుకోలేని విధంగా ఆయన మాట్లాడి కొత్త భావోద్వేగాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.